హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చింతపండు పులిహోర ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చక్కగా రైసు మెతుకు అంటుకోకుండా అయితే వచ్చింది. నేను చెప్పే చిన్న టిప్ అయితే పాటించండి, అంత బాగుంటుంది పులిహోర అనేది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్ట్గా ఉండిద్ది. గుళ్ళో పెట్టే ప్రసాదం ఉండిద్ది కదా, ఆ ప్రసాదానికి ఏం తీసిపోదండి, అంత బాగుండిద్ది. చక్కగా గుళ్ళో పెట్టే ప్రసాదమే అనుకుంటారు, అంత టేస్ట్ మాత్రం అదే టేస్ట్ అయితే మనకు వచ్చింది. చక్కగా చూసారు కదా, కలర్ కానీ అన్నం పొడిగా ఉండటం కానీ చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ధనియాలు అయితే ఒక స్పూన్ నిండా ధనియాలు, ఒక 20-30 మిరియాలు తీసుకోండి. మెంతులు కూడా చాలా తక్కువ తీసుకోండి. వీడియోలో చూపించినన్ని మెంతులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. 1/4 టీ స్పూన్ కన్నా చాలా తక్కువ మెంతులు, ఒక స్పూన్ నిండా జీలకర్ర కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరి సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ అయితే రావాలి. మంచి కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఓపిక్గా కూడా చేసుకోండి, టేస్ట్ అనేది అంత బాగుండిద్ది. ఇవైతే కొంచెం కలర్ మారిన తర్వాత మనం నువ్వులైతే ఒక స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నాను నేను. తెల్ల నువ్వులైతే ఒక స్పూన్ నిండా, ఆవాలు కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఆవాలు వేసుకుంటే పులిహోరలో చాలా బాగుండిద్దండి. పచ్చి ఆవాలు పిండి కూడా వేసుకుంటారు, చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ వేసేసి చల్లారనిచ్చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎప్పుడన్నా పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పొడి ఒక స్పూను అట్లా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. చూసారు కదా, అట్లా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ అయితే తీసుకుంటున్నాను నేను. రైస్ అయితే 300 గ్రాములు రైస్ అయితే తీసుకుంటున్నానండి. పావు కిలోకి కొంచెం ఎక్కువైతే వేసుకుంటున్నాను రైస్ అనేది. శుభ్రంగా ఒక 4 టైమ్స్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవాలి, వంచుకోవాలండి రైస్ అనేది. ఇప్పుడైతే చింతపండు అయితే 50 గ్రాములు తీసుకుంటున్నాను. 50 గ్రాముల కన్నా కొంచెం అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడైతే ఈ చింతపండు కూడా వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు, లేకపోతే కాస్త స్టవ్ మీద పెట్టైనా కొంచెం బాయిల్ అయిన తర్వాత అయినా తీసి చక్కగా చింతపండు గుజ్జు అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసిన తర్వాత రైస్ తీసుకున్నాం కదా, ఈ రైస్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నిండా నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత ఈ నూనె వేస్తేనే మనకి రైస్ అనేది పొడిగా చక్కగా, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ ఉడికేటప్పటికి మనం చింతపండు పులుసు అనేది తీసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసేసుకొని, మనం టీ తాగే గ్లాస్ ఉండేది కదా, ఆ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ అయితే పడతాయి ఫ్రెండ్స్. మనకి చింతపండు పులుసు అనేది చక్కగా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇట్లా తీసుకొని స్ట్రైనర్ ఉండేది కదా, స్ట్రైనర్లో వేసుకొని, లేకపోతే జల్లి గిన్నెలో అయినా వేసుకొని చక్కగా ఇట్లా తీసుకుంటే మనకి ఈనెలు కానీ పిక్కలు కానీ ఈ పిప్పు కానీ దిగకుండా అయితే ఉండిద్ది. అట్లా తీసుకోండి. ఇట్లా తీసుకుంటే మనకి చింతపండు గుజ్జు అనేది నీట్గా అయితే వచ్చింది. ఇట్లా తీసుకున్న తర్వాత మొత్తంగా కొంచెం వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకోండి. ఇంకో కొంచెం అయితే పట్టాయి. ఇంకొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా ఇట్లా గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి. అస్సలు లైకులు రావట్లేదు నా వీడియోస్కి అయితే. ఇప్పుడైతే చింతపండు గుజ్జు అంతా ఇట్లా తీసి పిప్ అంతా పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు గిన్నె ఉంది కదా, ఈ గిన్నె చూసారు కదా, మరీ అట్లా చిక్కగా కాదు, అట్లానే పలచగా కూడా లేదు, కాస్త ఇట్లా ఉంటే సరిపోయేది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపించే అంత చిక్కగా అయితే చేసుకోండి. టీ తాగే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ అయితే పడతాయి మనకి. ఇప్పుడైతే ఈ చింతపండు గుజ్జులోనే 4 పచ్చిమిరపకాయలు, నేనేం ఘాట్లు అయితే పెట్టలేదు, ఒక అర స్పూన్ నిండా పసుపు కూడా వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ నిండా నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె వేసిన తర్వాత ఒక 2-3 కరివేపాకు రెమ్మలు, ఒక స్పూన్ నిండా ఉప్పు, ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. బెల్లం కూడా వేస్తే మనకి కొంచెం ఆ పులుపు అనేది కాస్త తగ్గిద్ది కాస్త. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ చింతపండు పులుసు అనేది చాలా దగ్గరకు అయితే వచ్చేది. మనం 15 నిమిషాలు
టైం అయితే పట్టిద్ది మనం తీసుకున్న చింతపండు పులుపుకి. చూస్తారు కదా ఎట్లా చక్కగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంక స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇట్లా ఉంటే సరిపోయిద్ది మనకి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే 10 ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను నేను. 10 ఎండుమిరపకాయలు తీసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి నేను రైస్ కూడా వండి చల్లారి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పొడి పొడిగా ఉంచుకోవాలి మనం రైస్. గింజ ఉంచితే అప్పుడు రైస్ అనేది బాగుండైతే. ఇప్పుడైతే ఈ ఆయిల్లో ఎండుమిరపకాయలు తీసిన ఆయిల్లో ఒక 50 గ్రాములు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. 50 గ్రాములు అయితే సరిపోతాయి మనకి. 50 గ్రాముల పల్లీలు, ఒక 3 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఒక స్పూన్ నిండా జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఆవాలు కూడా వేసిన తర్వాత కరివేపాకు అయితే ఒక 3-4 రెమ్మలు అయితే వేసుకోండి. కొంచెం ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి. జీడిపప్పు వేసుకుంటే బాగానే ఉండిద్ది మనకి. జీడిపప్పు కూడా 30 పలుకులు వేసేసుకొని జీడిపప్పు అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. కొంచెం అంటే జస్ట్ మన కలరు కొంచెం చేంజ్ అయితే సరిపోయిద్ది. ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని లాస్ట్లో ఫైనల్గా అయితే పసుపు అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ తిరగమాత ఏదైతే ఉందో ఈ పప్పులు మనం చల్లారి పెట్టుకున్నాం కదా, రైస్ అయితే చక్కగా పొడి పొడిగా వండుకోండి. కొంచెం పలుగ్గా కూడా ఉండేటట్టుగా వండుకున్న రైస్లో ఈ పప్పులు వేసేసుకొని చింతపండు గుజ్జు అయితే వేసుకుందాము. చింతపండు గుజ్జు మనకు ఆల్మోస్ట్ చాలా వరకు పూర్తిగా మొత్తంగా పట్టేస్తుందండి 50 గ్రాములది. ఇప్పుడు మనం ఇందాక ధనియాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా 1.5 స్పూన్ వేసేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకుంటున్నాను నేను. కలిపేసిన తర్వాత సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. లాస్ట్లో సాల్ట్ అయితే సరిపోలేదు. ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక 1 స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తే మనకి అన్నంలో చక్కగా కలిసిద్ది కదా. ఈ సాల్ట్ అనేది కలిసిద్దని ఇంకొంచెం 1 స్పూన్ నిండా వేసుకొని లాస్ట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటే మన చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అందరికీ బాయ్ అండి.